నీట్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో సాగిన పోరాటం తెలుగు రాష్ట్రాలలోనూ సెగలు రేపింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని భాజపా సర్కార్పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. దీనికి కౌంటర్గా భాజపా నాయకులు కూడా వీధి పోరాటాలకు దిగారు. కాంగ్రెస్, భాజపా శ్రేణులు ఒకరి కార్యాలయాల్లోకి మరొకరు దాడులకు వెళ్లేంతగా 2-3 రోజుల పాటు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ నడిచింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కావడంతో ఆందోళనలకు దూరంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైఎస్ఆర్సీపీ కనీసం నోరు మెదపలేదు. తెలంగాణలోనూ అంతే. ప్రభుత్వంపై విమర్శలు చేసే బీఆర్ఎస్ ఈ జాతీయ స్థాయి విద్యార్థి ఉద్యమంలో ఎక్కడా కనిపించలేదు. దేశమంతా విద్యార్థుల హక్కుల కోసం రగిలిపోతుంటే బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ మౌనం వెనుక అనేక వ్యూహాత్మక భయాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ప్రతిబంధకాలు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఆందోళనకు దూరంగా ఉండడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మొదటగా గత రికార్డుల భయం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇంటర్మీడియట్ మార్కుల వివాదాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీపై భాజపాను విమర్శిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన లీకేజీలను తోడితీసి ఎదురుదాడి చేస్తుందనే ముందస్తు భయం బీఆర్ఎస్ను వెంటాడింది. కాంగ్రెస్కు మైలేజ్ దక్కకుండా చేయటం. నీట్ అంశంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తీవ్ర పోరాటం చేశాయి. మోడీ ప్రభుత్వం మీద పార్లమెంటు లోపల బయట రాహుల్ పోరాడారు. ఈ ఉద్యమంలో చేరితే ఆ క్రెడిట్ కాంగ్రెస్కే దక్కుతుందనే భయంతో బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. అంతా ముగిశాక రంగంలోకి దిగారు. అందుకే ఉద్యమం ముగిసి వాంగ్చుక్ దీక్ష విరమించిన తర్వాత బీఆర్ఎస్ అనుబంధ బీఆర్ఎస్వి లాంఛనప్రాయమైన నిరసన తెలిపి చేతులు దులుపుకుంది. ప్రతి చిన్న అంశానికి ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్ ఈ ఉద్యమం ముగిశాక తన జన్మదిన వేడుకలు రద్దు చేసుకుంటున్నట్లు మాత్రమే ప్రకటించడం గమనార్హం. ఇక జగన్ వ్యూహం. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ప్రత్యక్ష పోరాటానికి దూరంగా ఉంది. కేంద్రంతో వివాదాలు తెచ్చుకుంటే కేసులు, విచారణలు, రాష్ట్ర నిధుల అంశంలో ఇబ్బందులు వస్తాయనే ఆలోచన జగన్ను అడుగు ముందుకు వేయనివ్వలేదు. ఓటమి తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం పేరిట జాతీయ సమస్యలను, విద్యార్థుల ఆందోళనలను జగన్ పూర్తిగా విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఒకవైపు రాష్ట్రంలో రేవంత్, చంద్రబాబు సర్కార్లతో కొట్లాడుతూ, మరోవైపు కేంద్రంలోని శక్తివంతమైన మోదీ ప్రభుత్వంతో వైరం వద్దనే ఆలోచనతోనే కేసీఆర్, జగన్ ఇద్దరు మోదీకి జంకి వెనుకడుగు వేసినట్లు స్పష్టమవుతుంది. లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశంపై ఈ రెండు పార్టీలు మౌనంగా ఉండడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సొంత రాజకీయ ప్రయోజనాలు, కేసుల భయమే ముఖ్యమా? విద్యార్థుల భవిష్యత్తు పట్టదా అని యువ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలు కేంద్రంలోని భాజపాతో అంతర్గత ఒప్పందం చేసుకున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్, ఇతర నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించడానికి ఈ మౌనం అవకాశమిచ్చింది. ప్రజా సమస్యలు, విద్యార్థి ఆందోళనలు వచ్చినప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాడకపోతే ప్రతిపక్షాలుగా ఉన్న ఉపయోగం ఏంటనే చర్చ రెండు రాష్ట్రాలలోనూ మొదలైంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన నిలబడి రక్తం చిందిస్తే, తెలుగు రాష్ట్రాలలో జగన్, కేసీఆర్ ప్యాలెస్లకు, ఫామ్ హౌస్లకు పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది. సోనం వాంగ్చుక్, కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత మార్గంలో సాధించిన విజయం, ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా కేవలం విద్యార్థుల సత్తాతో సాధించిన విజయం ఒకవైపు అయితే, ప్రతిపక్ష పాత్రను మరిచి స్వల్పకాలిక రాజకీయ లెక్కలు, ముందస్తు భయాలతో మౌనం దాల్చిన బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ రాజకీయ వైఖరి మరొక వైపు స్పష్టంగా కనిపిస్తుంది.